పట్టుదల, ఓపిక, ఇంకా మన కంటికి కనిపించని ఎదుగుదల గురించి చెప్పే ఒక అద్భుతమైన కథ విందాం పదండి. సరే, కథ ఇలా మొదలవుతుంది. ఒక రైతు ఎన్నో ఆశలతో ఒక చిన్న బాంబూ మొక్కను నాటాడు. మరా తర్వాతేమై ఉంటుందననుకుంటున్నారు? అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఇక మొదలయింది అసలు కథ. అదే 5 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ. సహనానికి ఇదొక పెద్ద పరీక్షన్మాట. ఆ రైతు మాత్రం తన పని ఆపలేదు. రోజు తప్పకుండా, ఒక్కరోజు కూడా మానకుండా, ఎంతో నమ్మకంతో ఆ మొక్కకు నీళ్లు పోస్తూనే ఉన్నాడు. 1 నెల గడిచిందే. ఆ తర్వాత మరో నెల. అయినా సరే భూమిలోంచి చిన్న మొలక కూడా బయటకు రాలేదు. పైకి చూస్తే అసలు ఏ మార్పు లేదు. ఎలాంటి ఫలితం కనిపించట్లేదు. ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా 5 సంవత్సరాలు. ఆలోచించండి, 5 ఏళ్లపాటు కష్టపడినా ఏ ఫలితం కనిపించలేదు. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుని ఉంటారు? బహుశా అతన్ని చూసి నవ్వుంటారేమో కూడా. కాని అసలైన అద్భుతం ఇక్కడే జరిగింది. 5 ఏళ్ల ఓపిక ఎలాంటి ఫలాన్ని ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం. కథ ఇక్కడ అద్భుతమైన మలుపు తీసుకుంటుంది. సరిగ్గా ఆ 5 ఏళ్ల నిరీక్షణ పూర్తి అయిన తర్వాత అకస్మాత్తుగా ఏదో జరగడం మొదలైంది. నమ్మగలరా? ఆ బాంబు మొక్క అమాంతం 90 అడుగుల ఎత్తుకు పెరిగిపోయింది. 5 ఏళ్లుగా లేని పెరుగుదల ఒక్కసారిగా ఆకాశాన్ని తాకినట్టు అనిపించింది. ఇంకా షాకింగ్ విషయం ఏంటో తెలుసా? ఈ నమ్మశక్యం కాని పెరుగుదల కేవలం ఒక్కరోజులో జరిగిపోయింది. అయితే ఇంత అసాధారణమైన విజయం వెనుక అసలు రహస్యమేంటి? ఆ 5 ఏళ్లపాటు ఆ మొక్క ఏం చేస్తోంది? ఏదో మ్యాజిక్ జరిగిందా? లేక దీని వెనుక ఇంకేదైనా కారణముందా? ఇందులో మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠమొకటుంది. విజయం ఆలస్యమైతే అది ఓడిపోయినట్టు కాదు. నిజానికి ఆ 5 సంవత్సరాలు బాంబూ మొక్క ఖాళీగా లేదు. అది భూమి కింద, మన కంటికి కనిపించకుండా ఒక పెద్ద, బలమైన వేర్ల వ్యవస్థను నిర్మించుకుంటోంది. ఆకాశమంత ఎత్తుకు ఎదగడానికి కావలసిన పునాదిని సిద్ధం చేసుకుంటోందన్నమాట. చూసరా? ఈ కథ మన అందరి జీవితాలకు కూడా సరిగ్గా సరిపోతుంది. మనం పడుతున్న కష్టం, మన ప్రయత్నాలు ఒక్కోసారి బయటికి కనిపించకపోవచ్చు. కాని మనకు తెలియకుండానే మన భవిష్యత్తు కోసం బలమైన పునాదులు, అంటే ఆ వేర్లను మనం కూడా పెంచుకుంటున్నాం. కాబట్టి చివరిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మనమీద మనకున్న నమ్మకాన్ని వదులుకోకూడదు. ఎందుకంటే సరైన సమయం వచ్చినప్పుడు మన ఎదుగుదల కూడా ఆ బాంబూ మొక్కలాగే అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే మన పునాదులు చాలా బలంగా ఉన్నాయి.